నా చిన్నప్పుడు ఆకలేస్తుంది అమ్మ అనగానే మా మమ్మీ స్వీట్ చేసి పెట్టేది. సో, ఎవరికైనా స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నవారు తప్పకుండా ఈ స్వీట్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, ఒక కప్పు వరకు సూజీ రవ్వ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి గోధుమ రవ్వ. నూక అంతా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇంకో గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ కళాయిలోకి అదే కప్పుతోని 2 కప్పుల వరకు పాలను యాడ్ చేసుకొని, హాఫ్ కప్ వరకు షుగర్‌ని కూడా యాడ్ చేసుకొని, మొత్తం షుగర్ అంతా కరిగిన తర్వాత, పాలు కొంచెంగా పొంగుతున్నాయి అన్న టైంలో మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి సూజీ రవ్వని ఇందులో వేసుకొని చక్కగా మొత్తంగా కలిపేసుకోవాలండి. కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలాచీ పౌడర్‌ని గూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో, ఇందులో మనం 2 రకాలుగా చేసుకోవచ్చండి. కొంచెం పలుచగా ఉన్నప్పుడు దించేసుకుంటే మనకి పాయసం అవుతుందనమాట. నూక పాయసం. నేను చేస్తుంది ఇంకొక రకం అనమాట. సో, చక్కగా దీని మొత్తాన్ని ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు గూడా మనం కలుపుకోవాలి. లాస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మొత్తంగా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక ఐరన్ పాన్ గానీ, నాన్ స్టిక్ పాన్ గానీ ఏదో ఒకటి అట్లు వేసుకుంటాం కదండీ! సో, ఆ పాన్‌ని పెట్టుకొని చక్కగా మనము ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సూజీ రవ్వ ఉంది కదండీ ముద్ద. సో, ఈ ముద్ద అంతటిని గూడా మనము దగ్గరికి ఉండలా చేసుకోవాలండి. సో, ఇప్పుడు ఈ ఉండని పాన్ మీద పెట్టుకొని చక్కగా చేత్తో అద్దుకోవాలి. మరీ పలుచగా కాదు, మరీ లావుగా కాకుండా చక్కగా అద్దుకోండి. సో, మొత్తంగా అద్దుకున్న తర్వాత పైన గూడా ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో, దీన్నంతటిని గూడా ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి సిమ్‌లోనే వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసి జస్ట్ ఒకసారి అట్ల కర్రతో కిందంతా అంటుకుపోకుండా ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి పాన్ని తిరిగేస్తే సో, ఇప్పుడు కుక్ అయిన అట్టంతా కూడానా ప్లేట్‌లోకి పడుతుంది ఇక్కడ చూపించిన విధంగా. సో, సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ పాన్ పెట్టుకొని సో, ఇప్పుడు ఈ తిరగవేసుకున్న దాన్ని గూడా మళ్ళీ ఇందులో పెట్టుకొని సో, ఇప్పుడు అటువైపు గూడా ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత పొయ్యి కట్టేసి దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బావుంటుంది ఈ అట్టు. సో, తప్పనిసరిగా ట్రై చేయండి. ఇది మొత్తంగా చల్లారిన తర్వాత బయటంతా క్రంచీగా, లోపలంతా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. సో, తప్పనిసరిగా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. బాయ్ బాయ్.